అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు మంత్రి పదవి, స్పీకర్, టీటీడీ చైర్మన్, ఢిల్లీలో అధికార ప్రతినిధి, ఇన్ని పదవులు వస్తాయని ప్రచారం జరిగింది. చివరికి ఏ పదవి రాలేదు. మీకు పదవులు రాకుండా అడ్డుకుంటున్న నాయకులు ఎవరు? అంటే ఫస్ట్ 2 ఆల్రెడీ పోయినాయి. మిగిలిన రెండిట్లో అవకాశం ఇంకా పోలా అఫీషియల్గా. ఇంకా అవి ఎవరికి ఇవ్వాలి అంటే మీరు ముందే అవి కూడా పోనీ అని చెప్తున్నా, అవి ఇంకా పోలేదని చెప్తున్నా. అవచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. ఇప్పటిదాకా అవి ఎవరికి ఇవ్వలేదు. కానీ మీకన్నా జూనియర్లు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. మీకెందుకు అవకాశం రాలేదు? మొట్టమొదట వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అయ్యారు. అవును, ఎందుకు? మీరు ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా మీరు చంద్రబాబు నాయుడుకి మీరు ఎందుకు ఛాయిస్ కాలేకపోతున్నారు? అది మీరు ఆయన అడగవలసిన ప్రశ్న. నేను దొరికానని నన్ను అడుగుతున్నారు. అంటే మీరేమనుకున్నారు? మీ విశ్లేషణ ఏంటి? ఎందుకు రావట్లేదు? పైగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో క్షత్రియ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేదు. అయినా మీరు ఎందుకు ఛాయిస్ కాలేకపోతున్నారు? అదేనండి, మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న ఇది. మీరేమైనా విశ్లేషణ చేసుకున్నారా? కారణం ఎక్కడుంది, లోపం ఎక్కడుంది అని? లోపం అయితే లేదు, కారణం నాకు తెలియదు. మీరు ఎప్పుడు విశ్లేషణ చేసుకోలేదా? అదే చేసుకుంటేనే తెలిసింది లోపం లేదని, కారణం తెలియదని కూడా తెలిసింది. అంటే రఘురామకృష్ణరాజుకి రాజకీయంగా నిలకడ లేదు, ఇప్పటికీ 5-6 సార్లు పార్టీలు మారారు. అదేమన్నా ఒక కారణంగా మారిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి ఎంపీ చేశాను, తర్వాత ఎమ్మెల్యే. నేను పార్టీల గురించి అంటున్నాను. అదే నేను పోటీ చేయకముందే, నేనేమి పోటీ చేసిన తర్వాత ఆ పార్టీని వదిలేస్తున్నాను, ఈడ ఆశయాలు, ఆ పార్టీ ఆశయాలు బాగున్నాయని. ఎవడైనా మీరప్పుడు జగన్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారో చూశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళారో చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పార్టీ నుంచి ఎంతమంది వలస వస్తున్నారో చూశారు. ఈ వలస పక్షులన్నీ ఎవడ ప్రభుత్వంలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్తున్నారు తప్ప, ప్రభుత్వంలో ఒకడుండి వాడు ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఖచ్చితంగా ఉంటాడు అనుకున్న టైంలో, జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పవర్ఫుల్గా ఉన్న టైంలో పోరా తప్పు చేస్తున్నావు అని చెప్పిన పొలిటీషియన్ మీరు ఒక్కరిని నాకు చూపిస్తే మీ ప్రశ్నకు సమాధానం మీకు అర్థం అవుతుంది. మీరు మంత్రి పదవి రాకపోయినా ఎమ్మెల్యేగా కూడా హ్యాపీగా ఉన్నారా? ఉన్నాను, ఉంటాను అని నేను చెప్పట్లా, ఉన్నాను అని చెప్తాను. మీరు టీడీపీలో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారా? ఎమ్మెల్యేగా నేను సంతృప్తిగా ఉన్నా, టీడీపీలో సంతోషంగానే ఉన్నా. మీరు ఏం రాజద్రోహం చేశారు? మీ మీద జగన్ అప్పుడు ఎందుకు రాజద్రోహం కేసు పెట్టవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి రాజద్రోహం కేసు పెట్టింది నా ఒక్కడి మీదే. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టలా, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టలా, ఆర్ నారా లోకేష్ గారి మీద పెట్టలా, ఆర్ ఇంకో XYZ ఎవరి మీద పెట్టలా. నాతో పాటు ఉండాలి కాబట్టి TV5, ABN పెట్టారు నా వ్యాఖ్యలు టెలికాస్ట్ చేసినందుకు. అంతే, వాళ్ళిద్దరి మీద నా అక్యూజ్డ్గా పెట్టారు. నేను మాట్లాడింది వాళ్ళు టెలికాస్ట్ చేశారని. నేను అదే అడుగుతున్నా, నా మాటల వలన మీరు అంత తప్పు, అంత నేరం ఏం చేశారని మీ మీద కేసు నా పెట్టారు? మాటల వలన అతని ప్రభుత్వం పడిపోతుందని అతను భయపడ్డాడు. అందుకని రాజద్రోహం కేసు పెట్టారు. ఏదో పిచ్చ కేసు 7 సంవత్సరాలు అబోవ్ పెట్టాలంటే అదే దొరికింది, అది పెట్టాడు. కానీ మీరు గతంలో చెప్పారు, నేను జగన్ కోసం చాలా చేశాను, చాలా కేసులు కూడా పెట్టించుకున్నాను, విదేశాలకు వెళ్ళానని. అయినా కూడా మీ మీద జగన్ ఎందుకు అంత పగబట్టాడు? అతను పిచ్చోడు, మూర్ఖుడు, కామన్ సెన్స్ లేనివాడు. ఎందుకు? ఎక్కడ చెడ్డింది మీకు జగన్కి? మీకు ట్రిగ్గరింగ్ పాయింట్ ఎక్కడ వచ్చింది? ట్రిగ్గరింగ్ పాయింట్ ఏముంది? ట్రిగ్గరింగ్ పాయింట్ స్టార్టింగ్లో వెంకటేశ్వర భూములు అమ్మాలనుకున్నాడు, అది తప్పు, అమ్మకూడదని చెప్పాము. భక్తుల అనుమతి లేకుండా, డోనర్స్ అనుమతి లేకుండా నువ్వే అమ్మేయటానికి అది కరెక్ట్ కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పాము. అక్కడ కొంచెం కోపం వచ్చింది. తర్వాత ఇసుక ధరలు తెలుగుదేశం గవర్నమెంట్లో 12,000 ఉంటేనే ఆ ప్రభుత్వాన్ని పడేశారా, ఇప్పుడు 40,000కి వెళ్ళింది, సరి చేసుకో అని చెప్పాము. మళ్ళీ కోపం వచ్చింది. కానీ మీరు ఈ విషయాలన్నీ కూడా లోపల చెప్పారా? జగన్కి చెప్పారా? కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా? మీడియాలో చెప్పడం విన్నాం మేము. అవునండి, నేను ఇది చెప్పడానికే నేను ఆ కుర్రం టైం అడిగా. ఏమని పంపన్నాడు, ఎలా చెప్పాలి? సరే, అతను కమ్యూనికేట్ చేయాలి కాబట్టి మీడియా ద్వారా కమ్యూనికేట్ చేశాం. ఆ మీడియా ద్వారా చూసి నాకు షోకాజ్ ఇచ్చాడు. షోకాజ్ ఇస్తే నేను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అన్నాడు.
పోరా అన్నాను నేను, నీకు దమ్ముంటే చేసుకోరా అన్నా. అలానే గడిచింది 4 సంవత్సరాలు. రోజు నా రచ్చబండలో రోజు అతను చేసే అక్రమాలు నేను మాట్లాడతాను. అయిపోయింది. అతను పడగొడతానన్నా పడగొట్టాను. మీకు జగన్ మధ్య ఎవరైనా నాయకులు చిచ్చు పెట్టారా? పెట్టి ఉండొచ్చు. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఫలానా వాళ్ళు చేసి ఉంటారని? అయిపోయింది. నా యజ్ఞం ఫలించింది. జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడు. అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎవడో చిచ్చు పెట్టాడా పెట్టలేదా, ఎవడైనా నిజంగా చిచ్చు పెట్టినా వాడిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆడి పుణ్యం అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడిని రాష్ట్ర ప్రజలు వదిలించుకున్నారు. కానీ మిమ్మల్ని జగన్ డిస్క్వాలిఫై చేయించలేకపోయారు ఎంపీగా. ఏంటి మీ వెనకాల ఉన్న శక్తి ఏంటి? ఎందుకు చేయించలేకపోయారు? అంటే నేను యాజ్ పర్ ది రాజ్యాంగం ప్రకారం నేనేం తప్పు చేయలే. నేను ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రి తప్పుల గురించి మాట్లాడేది తప్ప పార్టీ అధ్యక్షుడిని ఏమనలా. పార్టీ అధ్యక్షుడు అన్నా అనకపోయినా మీరు ముఖ్యమంత్రి అన్నా ముఖ్యమంత్రి పార్టీ అసలు ఒక్కలే కదా. ఇక్కడ ఒకడు అయితే అయ్యుండొచ్చు. నేను ముఖ్యమంత్రి పాత్రలో చేసిన తప్పుల గురించి మాట్లాడా. ఉమ్. నా పార్టీ అధ్యక్షుడు ఏమైతే చెప్పాడో అది ముఖ్యమంత్రి ఫాలో అవ్వట్లేదు, నా పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్పాడు. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.